నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రంగా రాజకీయ వేడి. 80% జరిగి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్. మండు టెండల్లోనూ అన్నదాతల ఆందోళనలు. ధాన్యం కొనుగోళ్లలో ఇంకెన్ని రోజులు జాప్యమంటూ ఆగ్రహం. అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీష్ రావు. పెట్టుబడిదారుల్ని భయపెట్టేందుకే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ధ్వజం. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 8 ఇళ్లలో తనిఖీలు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత. కుమురం భీం జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. నటి ట్విషా మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టం చేయండి. పోలీసులకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తాం. స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని అమిత్ షా ప్రకటన. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత్ వ్యూహాత్మక అడుగులు. వెనుజువేలా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురు కొనుగోలు.